హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను చేస్తున్న స్పెషల్ ఏంటంటే టేస్టీ రొయ్యల పులుసు. నేను చేస్తున్న రొయ్యల పులుసుకి అద్భుతమైన రుచి రావటం కోసం నేను ఈ పులుసుని మట్టి కుండలో న్యాచురల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు రొయ్యల కూరని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుని ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా రొయ్యల పులుసు చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రొయ్యలు పులుసులో ఉడికి అవి తినేటప్పుడు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రొయ్యల పులుసు కోసం 250 గ్రాముల రొయ్యల్ని తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఈ పులుసు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దానిని ఒక అరగంట ముందు నీళ్ళల్లో ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత బాగా పండి ఉన్న 2 టమోటాలను తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి గ్రైండ్ చేసుకొని మనం ఇలా టమోటా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం ఇలా ఒక మట్టి కుండను తీసుకొని దానిలోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లోకి కొంచెం ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒక ఎండుమిర్చి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ మెంతుల్ని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే చేదుగా వచ్చేస్తాయి కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రొయ్యల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లోకి ఒక 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మనం చేస్తుంది పులుసు కాబట్టి పులుసులోకి కారం, ఉప్పు అనేవి కొంచెం ఎక్కువగా పడతాయి, కానీ మీ టేస్ట్కి తగినట్లు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ రొయ్యలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్న టమోటా ప్యూరీ ఉంది కదా, దానిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఈ రొయ్యలు కర్రీని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత రొయ్యల కూరలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి పులుసుని తీసుకొని ఆ చింతపండు పులుసుని ఇలా రొయ్యల కూరలోకి పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఈ పులుసు కూరంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఒక 15 నిమిషాలు ఈ కూరని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల పులుసులోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలకు ఒకసారి ఈ పులుసుని చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చేస్తుంది మట్టి కుండలో కాబట్టి మనం చూసుకోకపోతే రొయ్యలు కిందకి వెళ్ళిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. పులుసు చూసారా, ఒక 50% ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే మన రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారా, పులుసు బాగా తిక్కుగా అయిపోయింది, అంటే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, నేను మట్టి కుండలో ప్రిపేర్ చేసిన రొయ్యల పులుసు ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంది.
ఫ్రెండ్స్, మీరు కూడా రొయ్యల కూరని నా స్టైల్లో ఇలా ఒక్కసారి పులుసు ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రొయ్యల పులుసు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.